పరిశుద్ధుడును మహాగణుడును మన రక్షకుడున ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి యొక్క ఈ ఉదయకాలం మన సజీవులుగా లేపి మరొక దినమును మనకిచ్చినందుకు దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడిచ్చిన ఈ జీవితానికి, దేవుడిచ్చిన ఈ స్థితిగతులకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. గడిచిన దినమంతా దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానానికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుడు గడిచిన దినమంతా మీకు బలమునిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. అంతేకాదు మీ కష్టానికి ప్రతిఫలం కూడా ఇచ్చాడు. మీరు వెళ్ళే మార్గంలో మీకు తోడుగా ఉన్నాడు. మరి దేవునికి కృతజ్ఞత కలిగి నీవు బ్రతికావా? ఈరోజు నీవు జీవిస్తున్న ఈ జీవిత కాలానికి, ఈ దినానికి మరి ఏ విధంగా నీ దేవునికి ఇష్టమైన బ్రతుకు, ఇష్టమైన జీవితం నీవు నడిపించబడాలని కోరుతున్నావు? అయితే నేనంటాను, ఈ ఉదయకాలాన ఈ వాక్య భాగాన్ని మనం వాక్యంలో ధ్యానిస్తూ ఈ ఉదయకాలాన ప్రభు సందులో కొంత సమయం ప్రార్థనతోను దేవుని మాటతో మనం ధ్యానించి దేవుని కృపను పొందుకుందాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. గడిచిన దినమంతయు మమ్మల్ని భద్రపరిచి బలపరిచిన గొప్ప దేవుడా, ఈ దినమును కూడా మమ్మల్ని మేము చేతులుగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమున మా మాట, మా ఆలోచన, మా తలంపులు, మా జీవన శైలి అయ్యా నీకు మహిమకరంగా నడిపించుకోండి. మా కుటుంబాలు, మాకు కలిగి ఉన్న బిడ్డలు, మాకు కలిగి ఉన్న కుటుంబ పరిస్థితులు, మాకు కలిగి ఉన్న సేవా పరిచర్య పరిస్థితులు అన్నీయు నీ నామమునకు మహిమకరంగా మేము నడిపించబడాలని, నీ చిత్తములో అయ్యా నీ కార్యాలు మేము చూడాలని, నీ చిత్తంలోనే మా ప్రతి పరిస్థితులు మార్చబడాలని కోరుతున్నాం. మా చిత్తాలు, మా ఆలోచనలు, మా ఊహలు, మా ఇష్టాలు మాకొద్దు. అది మాకు మేలు కాదు. నీవు నడిపించే మీ మార్గాలే మాకు శ్రేష్టమైనవి ప్రభువా. మీ తలంపులే మాకు చాలా ఆశీర్వాదకరమని నమ్మి నీ సన్నిధిలో ఉన్నవారం ప్రభువా. దయచేసి నీ ఉన్నతమైన కృపతో ఈ దినమంతా నీ పిల్లలు మమ్మల్ని బలపరచుటకు, ఇదిగో ఈ ఉదయకాలాన్ని ధ్యానిస్తున్న ఈ మాటల చేత మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, స్థిరపరచమని, మహిమని పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి ఈ మాటలను ధ్యానిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మాటలు ధ్యానించుదాం. ఈ రోజున ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న, జీవన శైలిని ప్రారంభిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీతో ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడని మర్చిపోవద్దు. మీ మాటలు ఆయన వింటున్నాడని మర్చిపోవద్దని మరొక మారు ఈ మాటలు మీ ప్రియ సహోదరుడికి మాట తెలియజేస్తా ఉన్నాను. నీ మాట ఎలాగుంది? నీ మాట అనేక మంది బలపరుస్తుందా, కృంగదీస్తుందా? నీ మాట అనేక మంది ప్రోత్సహిస్తుందా, నిరాశపరుస్తుందా? నీ మాట అనేక మందిని బ్రతకాలని ఆశ కలిగిస్తుందా, జీవితం మీద విరక్తిని కలిగిస్తుందా? చాలా జాగ్రత్త సుమా ఈరోజు నీ మాట. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఒక మాట, నీ నోట మాట గురించి ఒక హెచ్చరికను తెలియజేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ మాట నీకు అందిస్తూ ఉన్నాను. నేను చెప్తున్న ఈ మాట, నీవు వింటున్న ఈ మాట, దేవుని మాట నీవు నమ్మగలిగితే నిశ్చయంగా ఆయన ఆశీర్వాదాన్ని ఈ దినం మనం చూస్తాం. ఆయన మాట ఎటువంటిదో మనం చూద్దామా? చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తూ ఉంటే, 7వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రము వలె కాక అధికారము గని వానిగా బోధించును. యేసయ్య మాట ఎలాగుందయ్యా అంటుంటే, ఇక్కడ రాయబడుతున్న మత్తయ్య గారు రాస్తున్న ఈ శ్రేష్టమైన మాట, ఆయన ఒక మాటకు, ఆయన ఒక బోధకు ఆశ్చర్యపడుతున్నారట. అంటే ఆయన బోధ, ఆయన మాట ఎటువంటిది? ఆశ్చర్యమును కలిగించేది. ఆశ్చర్యం అంటే అలవాటు ప్రకారం జరగనిది. ఆశ్చర్యం అంటే మనుషుల వల్ల కాక మంచి కలిగిన వారి యొక్క మాటగా ఉంటుందనడానికి ఈ మాట అర్థిస్తుంది. అంతగా ప్రజలను ఆశ్చర్యపరిచిన మాటలు ఏం మాట్లాడారు ఆయన? అంతగా ప్రోత్సహించడానికి అనేక మంది ఆశ్చర్యపడినట్లుగా ఏం మాట్లాడారని మనం ఆలోచిస్తే, 7వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఒక వ్యక్తి తన జీవన శైలిలో ఉండవలసిన విధానాన్ని, క్రమాన్ని 7వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. మొదటి వచనంలోనే ఆయన మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయం ప్రారంభంలోనే అన్నాడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఆయన మొదట ఆ అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడే తీర్పు అన్న మాట చెప్పేశాడు.
తీర్పు అంటే ఎవరి కోసం తీరుస్తున్నావు? నా ప్రియ సహోదరుడా, నీవు మాట్లాడుతున్నప్పుడు నీ ఎదుటి వారి గురించి తీర్పు నీవు తీర్చొద్దు. తీర్పుకు దేవునికి అప్పగించు. నీవు ఒక్కటే మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, నీతి మాట్లాడాలా. ఈ రెండు మాత్రమే నీ బాధ్యత. తీర్పు నిన్ను నిన్ను పుట్టించిన వానిది ఆ బాధ్యత. నీవు సహకారం నీతో ఉన్నవాని కోసం నువ్వు తీర్పు తీర్చవద్దు సుమా. నీవు తీర్పు తీరిస్తే నీ పక్షం కూడా నీవే తీర్పుకు నువ్వు నడిపించబడుతున్నావు, అదే తీర్పు నీకు తీర్చబడుతుంది. జాగ్రత్త. నీ తోటి పనివారి కోసం, నీ తోటి ఉద్యోగస్తుల కోసం, నీ తోటి స్నేహితుల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం నీవు తీర్పు తీరుస్తున్నావా? వాళ్ళు ఇలాగున్నారు, ఇలా అయిపోతారని చెప్పొద్దు. వాళ్ళు ఇలాగున్నారా, అయ్యా మార్చుకుందాం, నా జీవితం మార్చాడు చూస్తున్నాడు ఒక ఆయన, ఆ భయాన్ని పుట్టించుదాం. ఇంకొక ఆయన మనతో ఉన్నాడు, ఆ భయాన్ని పుట్టించుదాం. తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చే పని మనది కాదు, దేవునిది. ఈ రోజున అనేక మంది తీర్పు తీర్చి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుడు ఆ యొక్క జరిగించే విధానానికి వారి మార్గాలు వేసుకుంటున్నారు. అది ఎవరైనా కావచ్చు. ఒకవేళ విశ్వాస, సేవకుడా, లోకస్తుడా, అధికార, ఎవరైనా కావచ్చు. దేవుడికి అందరూ ఒకటే. నీ నీ నాన్న బాగా ఆ యొక్క భేదాలు లేవు ఆయనకి. అందుకే ఇంక కిందకి రాయబడుతున్న మాటల్లో చాలామంది ఏం చేస్తున్నారంట, 3వ వచనం మనం చూస్తూ ఉంటే చూడండి, 2వ వచనంలో అంటాడు, తీర్పు తీర్చడం వలన మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునే మీరు కొలవబడతారు. నువ్వు ఏది కొలుస్తున్నావో నీకు అదే కొలత. నీవైతే నాకు మంచి చేయాలని కోరుతున్నావు, మరి ఎదటి వారికి నీవు మంచి చేసావా? 3వ వచనం చూడండి, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీలో పాపం ఉంది, నీలో తప్పిదాలు ఉంటాయి, నీలో కోపం ఉంటుంది, నీలో అతిక్రమం ఉంటుంది, నీలో ఉన్న వాటిని దాచుకుంటున్నావు. ఎదటి వానిలో కంటిలో నలుసును వెతుకుతున్నారట. ఈ రోజున లోక పరిస్థితులు, ఈ రోజున ఈ విధంగా ఎదటవాడికి ఉన్న కంటిలో ఉన్న నలుసును వెతుకుతున్నారు. అరే, నా కంటిలో ఉన్న దూలం ఉందే, నేను చేసిన తప్పిదం ఉందే, నేను పాపానికి అనేక ప్రేరేపించడానికి నాలో ఏదైనా కారణం ఉందేమని నీ యొక్క పరిస్థితులు ఆలోచించుకున్నావా? నీ కోపం గురించి ఆలోచించో. రే, కోపగించుకోకూడదు చెప్పడానికి అధికారం ఎక్కడిది? నీ అలవాటు మార్చుకో. రే, అలవాట్లు అలా ఉండకూడదురా, నీకు అధికారం ఎక్కడిది? నీ వెళ్ళే మార్గంలో ఎలాగ ఆలోచిస్తున్నావు సహోదరుడా? దేవుడు ఏది కోరతాడు తెలుసా? అందరూ క్షేమం కొరకు నీకు ఆయన అధికారం కలిగినవాడుగా మాట్లాడుతున్నాడు. అందరి క్షేమం కొరకు. ఇది మాట మర్చిపోవద్దు. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? అందరూ రక్షించబడాలని, అందరూ అన్నిటను ఆయన్ని ఎరిగి ఉండి రక్షణ పొందాలని వచ్చాడు ఈ భూమి మీదకి. మనం ఏం చేస్తున్నాం? అందుకే ఈ వాక్య భాగంలో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకో, అప్పుడు ఎదటవాడి కంటిలో ఉన్న నలుసు కనపడుతుంది. నీలో అనేకమైన ఆలోచనలు తప్పిదాలు పెట్టుకొని నువ్వేం ఎదుగుతున్నావు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. రాయబడుతున్న మాటలు 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అడిగితే ఏదైనా దేవుడు ఇస్తాడు. కానీ ఎప్పుడు అడిగితే ఇస్తాడు? ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగ పడితే అలాగో అడిగితే ఇస్తాడా? నీ కంట్లో నలుసు నీ కంట్లో దూలం లేకుండా అడుగు. అయ్యా, నా తప్పిదం లేదయ్యా, నా జీవితాన్ని కొరకు కనిపెడుతున్నా, నీ జీవితం నా కొరకు, నీ కొరకు, నా జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒక సమర్పణ కలిగి, నీ తప్పిదాలను, నీ ఊహలలో, నీ ఆలోచనలో, నీ చూపులో, నీ వినికిడిలో లేని ఆ పాపము లేకుండా చూసుకొని నీ దేవుని ఎదుట నాన్న అని అడిగితే సహాయం చేస్తాడండి. నిజమే, అంతటి ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. అంతటి సౌమ్యంగా తన మాటను ఇచ్చేవాడు మన దేవుడు. అందుకే ఈ మాటలు చెప్పడం వల్ల అనేక మంది ఆశ్చర్యపడ్డారట. ఇంకొక మాట మేము ముందు పెట్టాలని కోరుతా ఉన్నాను. చూడండి, 12వ వచనం చూడండి ఒకసారి, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుతురో అలాగుననే మీరును వారికి చెయ్యండి. ఇది ధర్మశాస్త్రముకు ప్రవక్తలకు ఉపదేశమునై ఉన్నది. మనుషులు ఏం కావాలని కోరుతున్నావు సహోదరుడా? నీకు అందరూ నిన్ను ప్రేమించాలి, నువ్వు ప్రేమించవా? అందరూ నీకు నీ యొక్క ధనాన్ని ఇచ్చేయాలి, నువ్వు ఎదటబడి ధనం ఇవ్వవా? అందరూ నీతో తోడుగా ఉండాలి, నువ్వు ఎవరికి తోడుగా వెళ్ళవా? అందరూ నీ మాటే ఎస్ గొప్పది, నీ మాటను చెప్పాలనుకుంటావు. మరి అందరి మాటకు నీవు ఎప్పుడైనా ఎస్ ఇది గొప్పదని చెప్పావా? నీ మాటే చాలా శ్రేష్టమైనది అన్నావు, కానీ నీ ఎదట ఉన్నవాడి యొక్క మాటలు నువ్వు శ్రేష్టమైనవి అన్నావా? ఈ మాట మర్చిపోతారు కదా చాలామంది. నీ మాట నెగ్గాలని నీ మాట ప్రకారం బ్రతుకుతున్నావే,
ఎదటి వారి గురించి ఆలోచించమని నా యేసయ్య ఈ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి అనేక మంది ఆశ్చర్యపడు బోధ చేశాడని రాయబడి ఉంది. నేను ఈ మాటలు చెప్పడానికి దేవుడు రాత్రి సమయంలో ఈ మాటలు నాతో ధ్యానిస్తూ ఉంటే, ప్రభువా నీ మాట గొప్పది కదా ప్రభువా, ఎన్నో కీర్తనలు పాడుతాం, నీ మాట జీవము గల గొప్పదయ్యా, పాడితే సరిపోతుందా సహోదరుడా? నీ వ్యాపారంలో నీ మాట నెగ్గాలని కదా అనేక మంది అణిచేయాలని చూస్తావు. స్టూడెంట్స్ కూడా అరే నేను అందరికంటే ఎక్కువ నా మార్కులు రావాలరా అని నీ పక్కన ఉన్న స్టూడెంట్ని కూడా ఒక పనికిరాని వాడుగా, ఒక బ్లైండ్గా చూపించేస్తావు కదా. అది నీకు మంచిదా? ఈరోజు సేవకులు కూడా ఒకరిని చూపించుకోవడానికి కింద ఉన్నవాడిని హీనంగా చూపించే పరిస్థితులు లేవా? అలాంటి వారి దేవునికి ఇష్టమా? ఎందుకు? నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన అధికారం, దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతులను వదిలిపెట్టి దిగజారిపోతున్నారండి. ఎందుకు ఈ రోజున ప్రభు ఆత్మ చెప్తా ఉంది, నీ మాట జాగ్రత్త. అనేక మందిని బలపరిచేదిగా నీ మాట ఉండాలి, అనేక మంది ప్రోత్సహించేదిగా నీ మాట ఉండాలని దేవుని మాట హెచ్చరిస్తూ ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు ఏది చేయాలని నీకు మాత్రం మేలు చేయాలి, నువ్వు మాత్రం ఎదటివాడికి మేలు చేయవు. అందరూ నీకు సహకరించాలి, అందరూ నీకు పెట్టాలి, నువ్వెవడికి మాత్రం పిల్లికి భిక్షం పెట్టాడట. ఒక్కొక్కడైతే ఎంగిలి చేత్తో కాకిని కూడా గీస్తాడట. కానీ ఆడికి మాత్రం అన్నీ పెట్టేయాలి, అన్నీ వచ్చేయాలి, అందరూ ఇచ్చేయాలి. ఇలాంటి స్వార్థపూరితమైన వారు ఎదగరండి. ఎదిగినట్లు ఉన్న ఒక గాలి వస్తుంది, పడిపోతారు. అందుకే ఈ వాక్య భాగాలు అంత స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి. అదే కాదండి, చెప్పుడు కొట్టు మాటలు వినకండి సహోదరుడా. 39వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయంలో యోసేపు చెయ్యని తప్పుకు ఒక స్త్రీ మాట్లాడుతుంది తన భర్తతో. పొతిఫరు యొక్క భార్య మాట్లాడుతుంది, ఇదిగో నీవు తీసుకొచ్చిన ఈ వ్యక్తి నన్ను గేలి చేయాలని చూచాడయ్యా. తప్పు జరిగిందా? ఏమి జరిగింది అక్కడ? తప్పును ప్రేరేపించింది ఎవరు? తప్పు నుంచి పారిపోయింది ఎవరు? పారిపోయిన వాడినే తప్పు చేసినట్టు చూపించింది. ప్రేరేపించిన వ్యక్తి నేను ఏ పాపం చేయని వ్యక్తిగా చూపించుకుంది కదా. అయ్యా, మనుషుల మాటలు వినొద్దు. విన్నవాడు లోకంలో ఒక మాట ఉంటుంది, వినేవాడు చాదస్తంగా చెప్పినా చెప్పేవాడు చాదస్తంగా చెప్పినా వినేవాడు వివరంగా వినాలా. వివరంగా వినండి, ఎవరి మాటలని వివరంగా వినండి. ఎవడు చెప్పిన మాటలు పట్టుకుని ఎదటి వ్యక్తిని దూషించొద్దయ్యా. ప్రతివారు నీలాగనే రక్షించబడ్డారు, ప్రతివారు నీలాగనే జాబు చేస్తున్నారు, నీలాగనే వ్యాపారం చేస్తున్నాడు, నీలాగనే ఒకవేళ చదువుకునే స్టూడెంట్స్ అయినా నేను అంటాను, నీలాగనే వాడు కష్టపడుతూ ఉన్నాడు సహోదరుడా. అది నీ స్నేహితుడే కానీ బంధువే కానీ, నీవు ఏ కష్టము చేసి ఏ యొక్క బలముతో నీవు ఎదుగుతున్నావో, నీ పక్క ఉన్న నీ స్నేహితుడైనా, నీ పక్కన నీ కుటుంబస్తుడైనా, నీ పక్కన ఉన్న స్వార్థికుడైనా సేవకుడైనా అదే పిలుపుని బట్టి కాదా వచ్చింది. జాగ్రత్త నీ మాట, దేవుడు తూచే రోజులు ఇవి. అందుకే మాటలను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎవరు గెలిచారు? నింద వేయబడిన వాడు గెలిచాడా? వేసిన స్త్రీ గెలిచిందా? నింద వేయబడిన వాడు మరలా ప్రధానిగా మార్చబడ్డాడండి. ఒక చిన్న పనికే వచ్చాడు, ఆ ఇంట్లో బానిసత్వానికి. తన ఇంటి పని అంతా చేయడానికి వచ్చాడు యోసేపు. కానీ తన నిందలో తల ఉంచుకున్నాడయ్యా. నా సహోదరుడా, ఈరోజు నింద పడడానని కృంగిపోవద్దు. నీ నింద పడడం దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రాత్రి ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, సహోదరుడా ఒక నింద 100 ఆశీర్వాదాలు సహోదరుడా. నింద పడుతున్నప్పుడు తల వంచు, దేవా నీకు స్తోత్రమయ్యని చెల్లించు అని ఒక దైవజనుడు నాతో మాట్లాడుతుంటే ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాను. అదే ధైర్యం నీకు ఇస్తున్నాను. ఈ మాట ఆలకిస్తున్న వారులారా, నేను అంటాను, ఒక నింద పడుతున్నప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమైతే నీకు స్తోత్రమయ్యా అని స్తుతించు. ఇక 100 ఆశీర్వాదాలు వస్తాయి. చాలదా ఇంతటి గొప్ప మాట? నేనంటాను, యోసేపు భరించాడు, వాదించలేదు, ధైర్యం తెచ్చుకున్నాడు, పిరికి వాళ్ళ పారిపోలేదు. ఏమయ్యాడు? జైలు వెళ్ళిన ఆ చెరసాల కూడా తన అధికారానికి అప్పగించాడు. అంతేకాదు ఆ దేశాన్ని తన చేతులకు అప్పగించాడు. తల ఉంచుకున్నాడు. నిందలు వేసినప్పుడు, గోతులోకి తోసేసినప్పుడు, అన్నల గోతులో తోసినప్పుడు కూడా వారికి పెట్టగలిగిన వాడుగా యోసేపు మారిపోయాడన్నా. ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న నీవు కూడా అనేక మందికి పెట్టే వ్యక్తిగా మార్చబడబోతున్నావు. నీవు అనేక మంది ఆదరించే వ్యక్తిగా నీవు మార్చబడబోతున్నావు. అనేక మందిని పురుగొల్పి అనేక సంఘాలను లేకపోతే అనేకమైన కార్యాలు చేయగలిగిన వ్యక్తిగా దేవుడు ఈ దినం నుంచి నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు. ఇది మనుషుని మాట కాదు, ఇది దేవుని మాట.
ఈ అభిషేకం కలిగిన ఈ బలిపీఠం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఇది. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. ఏమండి, మన నోటికి ఏముందండి శక్తి? కాదండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 15 వచనంలో మోషే గారు కూడా అదే అంటాడు. అయ్యా, ఇంతటి ప్రజలు నడిపించడానికి నేనే పాటి వాడనయ్యా అంటుంటే, మోషే గారు ఆ మాట అంటున్నా దేవుడు అంటాడు, ఇదిగో నీ నోటి మాటకు నీతో ఉన్న నీ తమ్ముడు తోడుగా ఉంటాడు. ఆరోను, నీవు నీ అన్నకు తోడుగా ఉండాలి, నీవు భయపడవద్దు, మీ మాటకు నా మాట తోడుగా ఉంది. యథార్థంగా ఈరోజు నీ మాట్లాడి చూడు, దేవుడు నీతో ఉంటాడు. నువ్వు మంచితో జరుగును కాకని చెప్పు, అది జరుగుతుంది. నీ తోటి వారికి సహాయం చేయి, దేవుడు నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. నేను చాలా సంతోషంగా ఈ మాటలు చెప్పడానికి దేవుని సంతోషం సిద్ధపడి ఉన్నాను. నాకు చాలా ధైర్యంగా ఉంది సహోదరుడు. ఈ మాటలు నీకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. నీ మాటలు దేవుడు ఈ రోజంతా ఆయన కృపతో బలపరచబడును గాక. అంతేకాదు, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఆయన అనుభవిస్తున్న ఆ పరిస్థితుల మధ్యటండి యోబుని ఒక వ్యక్తి ధైర్యపరుస్తున్నాడండి. యోబు ఎంత కృమిలిపోయే పరిస్థితులు. ఆ మొదటి అధ్యాయంలో అతనికి జరిగిన పరిస్థితులు, కోల్పోతున్నాడు, ఇంటిని కోల్పోతున్నాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తులను మందలను కోల్పోతూ వచ్చాడు. కానీ ఇక్కడ రాయబడుతున్న మాటల్లో 4:4 చూస్తే, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గలవాన్ని నీవు బలపరిచితివయ్యా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యోబు తన జీవితం గురించి తన స్నేహితుడు చెప్తున్నాడు. ఎలీఫజ్ అనే వ్యక్తి చెప్తున్నాడు, యోబు నువ్వు కృంగిపోతున్నావేంటి? నువ్వే అనేక మంది బలపరిచావుగా, అనేక మంది ప్రోత్సహించావుగా అని యోబు గురించి చెప్తా ఉంటే చూడండి, ఆ అధ్యాయంలో అండి అక్కడ ఎలీఫజ్ యోబుతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి చెప్పి నేర్పిన వాడవు, బలహీనమైన చేతును బలపరిచిన వాడు. అనేక మంది బలపరిచి నువ్వు బలహీనం అయిపోతున్నావు? ఒక మాట చెప్పనా, ఈ మాటలు వింటున్న నీవు కూడా కొద్ది రోజుల ముందు అనేక మంది బలపరిచిన వ్యక్తివి కాదా? ధైర్యపరిచిన వ్యక్తివి కాదా? అనేక మందికి ఒక కొండగా నిలబడిన వ్యక్తివి కాదా? ఈ రోజున కలిగిన నష్టానికి, బాధకు నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఆ రోజు నీవు బలపరిచావు అనేక మందిని. నేను అంటాను, ఈరోజు నా యేసయ్యకి నువ్వు అప్పగించుకో, మరలా ఆ స్థితి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ మాట సత్యం. నా ప్రియ సహోదరి, నీవు బలపరిచే వ్యక్తిగా మార్చబోతున్నాడు దేవుడు. ఎలీఫజ్ యోబుకు మాతో మాట్లాడుతుంటే యోబు మరలా ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అందుకే ఆ అధ్యాయంలో అంటాడు, 6వ వచనం చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మన భక్తి గొప్పది కదా, నీ ప్రార్థన గొప్పది, నీ యొక్క ప్రేమ గొప్పది, నీ యొక్క ఆదరించే ఆదరణ గొప్పది. రానున్న ఈ దినమున నుంచి నీ జీవితంలో అనేక మందిని ఆదరించే వ్యక్తిగా ప్రభు నిన్ను వాడుకొనును గాక. చివరిగా ఇంకో మాట చెప్పబడాలని కోరుతున్నానండి. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వస్తే, 17వ అధ్యాయం 17 వచనంలో ఒక చక్కని మాట పరిశుద్ధం రాస్తా ఉన్నాడు. ఆ మాటను జాగ్రత్తగా ఒకసారి ఆలోచించి ఈ మాటలు మనం ముగించుకుందాం. 17వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? నీవు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితిని, నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఈ మాటలు చెప్తున్న మాటలను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, యేసయ్య చెప్తున్న మాటలు, నీవు నాకు అనుగ్రహించిన మాట వారికి ఇచ్చుచున్నాను. నీ స్వంత ఉద్దేశం కాదు. నేను అంటున్నాను, ఈరోజు నేను నీకు ఇవ్వబడుతున్న ఈ మాట నాది కాదు సహోదరుడా, ఇది నాది కాదు, నా దేవుడు నీతో చెప్పమన్న మాట. నీవు అనేక మందిని బలపరిచే వ్యక్తిగా ఈ దినమున ప్రభు నడిపించబోతున్నాడు. నేను అంటాను, నీవు విన్న దాన్ని బట్టి మాట్లాడుతూ దేవుడు నీకు వినిపించిన మాట విను. దేవుడు ఒక ఉన్నతమైన కృపను నీకు ఇస్తాడు. ఈ దినమున అనేక మందిని బలపరిచే వ్యక్తిగా దేవుడిని నిలబెట్టును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అనేకమైన ఆలోచనలు, తలంపులు ఈరోజు మా ముందు కనబడుతున్నా, లోకస్తుల మాటలు మాకు వినపడుతున్నా, వాటికి లోబడక నీ నిత్య జీవమునిచ్చే నీ మాట నీ పరలోకమున మాకు వినపడుతున్నప్పుడు నీ మాటనే మా ఎదుట ఉన్న వారికి అందించడానికి మమ్మల్ని నడిపించు ప్రభువా, బలపరచు ప్రభువా, స్థిరపరచు వాడువు నీవు. ఈరోజు నా నోట మాటల్లో నుంచి నీ జీవాన్ని ప్రకటించేయబడనివ్వండి. ఈ రోజున నా ఆలోచనలో నీ ఆలోచనలు మాత్రమే నాలో నుంచి బయలు వెళ్ళనివ్వండి బాబు. ఈ రోజున ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరిని బలపరచండి. లోకస్తుల మాటలకు కృంగిపోనివద్దయ్యా.
నీ బిడ్డల నోట నుంచి అనేక మంది బలపరచబడనుగాకని ప్రార్థిస్తున్నా. నీ బిడ్డల నోట మాట చేత అనేక మంది ధైర్యపరచబడుదురుగాకని ప్రార్థిస్తున్నా. ఇదిగో నీ బిడ్డల నోట మాటకే అనేక మంది మరలా పురుగల్పబడి మరలా వారి జీవితంలో నిలబడుదురుగాకని ప్రార్థిస్తున్నా. నీ కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. నా సహోదరులు ఏ పనికి వెళుతున్నా, ఏ బాధ్యతకు వెళుతున్నా, ఏ స్వార్థకు వెళుతున్నా, ఏ సేవకు వెళుతున్నా, ఏ మంచి కార్యానికి వెళుతున్నా, నీ బిడ్డలను బలపరిచి ఆశీర్వాదకరంగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి నీ ఉన్నతమైన కృపతో ఈ దినమున మేము నడిపించబడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.